బంగారం వెండి 2025 సంవత్సరం పెట్టుబడిదారులకు ఊహించని లాభాలనిచ్చాయి. 1979 తర్వాత బంగారం వెండి ధరలో అధిక వార్షిక లాభాలను నమోదు చేశాయి. అయితే గత ఏడాది చివరిలో తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఏకంగా 60% పైగా పెరిగింది. ఒకానొక దశలో రికార్డు స్థాయిలో ఒక ఔన్స్ $4,549 అంటే దాదాపు 4 లక్షల రూపాయల మార్కును తాకింది. క్రిస్మస్ తర్వాత ధరలు కొంత తగ్గుదల నమోదు చేసుకుంది. అటు వెండి ధరలైతే అమాంతం పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపించాయి. ఒక దశలో ఔన్స్ వెండి $83.42 వద్ద ఆల్ టైమ్ రికార్డును తాకింది. వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయనే అంచనాలతో పాటు అనేక కారణాల వల్ల 2025 సంవత్సరంలో బంగారం వెండి ధరలు పెరిగాయి. వెండి ధర కిలోకు 50,000 రూపాయలు ఉండేది. ఈ ధర రెట్టింపు కావడానికి దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. మార్చి 2025లో వెండి ధర కిలోకు దాదాపు లక్షకు చేరుకుంది. ఇక మార్చి 2025లో ₹1,00,000గా ఉన్న కిలో వెండి 2025 డిసెంబర్లో దాదాపు 2 లక్షలకు పెరిగింది. అంటే వెండి ధర కేవలం 9 నెలల్లో రెట్టింపైంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం, డాలర్ విలువ తగ్గడం, ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పట్ల నెలకొన్న ఆందోళనలు, అలాగే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ లోహాల వైపు మొగ్గు చూపుతారు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి వైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణం. 2025లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే. 2025లో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్ల 2026లో ఇవి ఒక్కసారిగా భారీగా పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం, డాలర్ బలహీన పడటం వంటి కారణాలు 2026లో బంగారానికి సానుకూలంగా మారనున్నాయన్న అంచనాలున్నాయి. వెండిలో భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్ల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్ రేట్లు తగ్గితే సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసి మద్దతిస్తాయి. కానీ వెండికి అటువంటి రక్షణ తక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెండిలో ధరలు తగ్గే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు హై వోలటాలిటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, దీర్ఘకాలిక లక్ష్యంతోనే వెండిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అని వారు సూచిస్తున్నారు. 2025లో వెండి ధరలు పెరగడానికి ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్, సరఫరా లోటు కారణాలుగా ఉన్నాయి. కామెక్స్ గోదాముల్లో వెండి నిల్వలు 2020తో పోలిస్తే 70% తగ్గాయి. పైగా 2026 జనవరి నుండి చైనా కఠినమైన ఎగుమతి నిబంధనలను తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సరఫరాపై ఒత్తిడి మరింతగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో పెట్టుబడిదారులు గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ సమానంగా ఇన్వెస్ట్ చేయటం మంచిదన్న అభిప్రాయాలున్నాయి. కేవలం ఒకదానికి ఎక్కువగా పరిమితం కావటం రిస్క్ పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెండి ధరలు మరింతగా పెరిగితే ఇన్వెస్టర్లు క్రమంగా బంగారంలోకి పెట్టుబడులను మార్చుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కాయిన్స్, బార్స్ రూపంలో కాకుండా వెండి ETFలను ఎంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.